ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. వెలుగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు తెలిపారు. తాను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఓడినప్పటికీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాను అంటున్నారు. ఎర్రగొండపాలెం టీడీపీ గూడూరి ఎరిక్సన్ బాబుతో వైకే టీవీ స్పెషల్. మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. ఈరోజు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు గారితో ఈరోజు వైకే టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తుంది. ప్రధాన కారణం ప్రకాశం జిల్లాలోని పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనేటువంటి విషయాలను టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు గారితో తెలుసుకునేటువంటి ప్రయత్నం వైకే టీవీ చేస్తుంది. సార్, ముందుగా నమస్కారం సార్. నమస్కారం సార్, వెలుగొండ ప్రాజెక్టు పైన కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి అసలు ప్రాజెక్టుని ఎప్పుడు పూర్తి చేయబోతున్నారు ఏంటి సార్? వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఈ ప్రాంత రైతాంగానికి, ప్రజలకి ఇటు సాగునీరు అటు త్రాగునీరు ఈ అవసరాలకి ఏకైక మార్గం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, అదేవిధంగా దర్శి ఈ ప్రాంతాలకి పూర్తిగా సాగునీరుని, త్రాగునీరు అందించేటటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు. అందుకని దీనిని మా ప్రీతమ నాయకులు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1996లో దీనికి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి, ప్రజలకి సాగునీరు, త్రాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని కృషి చేసినటువంటి సందర్భాలు గతంలో కూడా ఉన్నవి. అయితే గత పాలకులు ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో, ఆయన హయాంలో వెలుగొండ ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వ్యవహరించినటువంటి పరిస్థితి మనకు కనపడ్డది. అంటే గత 5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులో పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ 2018 ప్రాంతంలో ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి మీరందరూ నాకు ఓట్లేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మీకు సాగునీరు, త్రాగునీరు ఇస్తారని ఈ ప్రాంత రైతాంగాన్ని, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని వేలకు మెజార్టీ వచ్చినటువంటి నియోజకవర్గాలు ఈ ప్రాంతంలో ఉన్నవి. వైసీపీకి నమ్మారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం వహించి జాతికి అంకితం చేశాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చి. అప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది. అంటే నేను దగ్గర 2021లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మా ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు నన్ను ఇక్కడ పార్టీ బాధ్యత తీసుకోమని చెప్పడం జరిగింది. నేను వచ్చాను. ఆ టైంలో ఒక సాధారణమైన వర్షపాతం పడ్డది. వెలుగొండ ప్రాంతంలో ప్రాజెక్టు ఉండే ఫీడర్ కెనాల్స్ వైపు ఒక చిన్న వర్షపాతానికే అక్కడ ఉన్నటువంటి ఫీడర్ కెనాల్స్ అన్నీ కొట్టుకొని పోయి ఆ కెనాల్స్కి అటువైపు ఇటువైపు రెండు వైపులా పెద్ద రంధ్రాలు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఆ నీళ్ళన్నీ వచ్చి కడపరాజుపల్లి ఆ ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా పొలాలు నష్టపరిచినటువంటి పరిస్థితి నేను స్వయంగా పోయి చూసి ఆ రంధ్రంలోకి నేను మోటార్ సైకిల్ వేసుకొని అటువైపుకి ఇటువైపు తిరిగాను. నేను అంటే ఇక్కడ నుంచి ఇదే కాలువలు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి నీళ్లుగానే వదిలితే ఒక్క గ్రామం ఉండదు, ప్రాణహాని ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆ రోజు నేను అధికారం లేకపోయినప్పటికీ ఇన్ఛార్జిగా నేను మాట్లాడితే ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు నన్ను ఎగతాళి చేశారు.
తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం పని లేదు, ఇలాంటి అబద్ధం మాటలు అభూత కల్పనలు చేసి మాట్లాడుతుంటారని నన్ను హేళనగా చూసినటువంటి సందర్భాలు నాకు ఇప్పుడు బాగా గుర్తొస్తున్నాయి. అందుకని జాతికి అంకితం చేసినానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత మరుసటి రోజు వెళ్ళాం మేము. వెలుగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తయినట్టుంది, మరి ఇక నీళ్ళు ఇస్తారు అని ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు మేము వెళితే, ఏదైతే 2021లో ఏదైతే పని జరిగిందో 2024 కూడా అదే మార్పు లేకుండా అట్లనే ఉంది. మరి జాతికి అంకితం ఎందుకు చేశారంటే ఈ ప్రాంత ప్రజల్ని మళ్ళీ మోసగిచ్చి ఓట్లు వేయించుకోవాలని ఒక కుట్రపూరితమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి, మరి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులైతేనేమి మంత్రులైతే అందరూ కూడా మరి ప్రాంతాన్ని మోసపుచ్చాలనే ఒక దురుద్దేశంతో జాతికి అంకితం చేసినటువంటి సందర్భాలు. అప్పుడు మేము వెళ్ళి ఇది తప్పు, ఈ ప్రాంతం మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఈ ప్రాంత రైతుల్ని ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ఓటు దండుకోవడానికి వచ్చినారని చెప్పేసి మేము మాట్లాడటం జరిగింది. తర్వాత ఎన్నికలైన తర్వాత మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఏదైతే 2021లో చూశానో ఆ విషయాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారి దృష్టికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామనాయుడు గారి దృష్టికి మేమందరం కూడా, మా జిల్లా మంత్రి మరి స్వామి గారు కానీ, అదేవిధంగా పెద్దలు విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ దృష్టికి, మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి మార్కాపురం నారాయణ రెడ్డి గారు కానీ, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు కానీ, ఉగ్ర నరసింహారెడ్డి, మేమందరం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భాల్లో, రేపు మనం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, డెఫినెట్గా వెలుగొండ ప్రాజెక్టుని నేనే శంకుస్థాపన చేశాను, నేనే నీళ్ళు ఇస్తానని చెప్పి, పూర్తి చేసి నీళ్ళు ఇస్తానని చెప్పేసి అనేక సభల్లో మాట్లాడిన పరిస్థితి మాకు నమ్మకం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే మరి ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిని పురమాయించి, నువ్వు వెళ్ళి వాస్తవికత, వెలుగొండ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎన్ని రోజుల్లో దీన్ని మనం కంప్లీట్ చేయగలం, నీళ్ళు ఎప్పుడు ఇవ్వగలమని చెప్పేసి ఒక లోతైన విశ్లేషణ చేసి దర్యాప్తు చేసి మీరు నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పినప్పుడు నేను పోయి అడిగితే, వెంటనే ఆయన మంత్రి గారిని, మా మంత్రులు ఇద్దరిని, శాసనసభ్యులు అందరినీ తీసుకొని నేను ఆ ప్రాజెక్టు దగ్గర తీసుకెళ్ళి ప్రాజెక్టు చూసిన తర్వాత ప్రాజెక్టు లోపలికి వెళ్ళిన తర్వాత 2వ టన్నెల్లో లైనింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫీడర్ కెనాల్స్ ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసినటువంటి కాలువలు తప్ప అవన్నీ కూడా చిల్లచెట్లు మొలిచి, మరి ఫీడర్ కెనాల్స్ మొత్తం కూడా దెబ్బతిని ఎక్కడికక్కడ నెర్రెలు రంధ్రాలు ఏర్పడి పరిస్థితి చూసి మంత్రి గారు ఇది కరెక్ట్ కాదు, లైనింగ్ పనులు స్ట్రాంగ్గా పటిష్టంగా చేయాలి, దాని తర్వాత ఫీడర్ కెనాల్స్ బలంగా ఉంటేనే ఈ నీళ్లు డ్యాములోకి వెళ్తాయని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చి, అప్పుడు ఆయనతోటే ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం కూడా రావటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సిఈ కానీ వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. ఎస్సీ గారు వచ్చిన తర్వాత వాళ్ళకు వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ఫీడర్ కెనాల్స్ లైనింగ్ పనులు జరగకుండా ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే మెత్తగా తేలిపోయిందో పూర్తిగా ఫీడర్ కెనాల్స్ నుండి కూడా బలంగా తయారు చేసి, పటిష్టంగా తయారు చేసి, వాటిని దృఢంగా ఉంచితే కానీ నీరు డైరెక్ట్గా డ్యాములోకి వెళ్ళవని ఒక నిర్ధారించుకొని దానికి ఎస్టిమేషన్లు వేయమని చెప్పేసి ఇరిగేషన్ శాఖ మంత్రులు పురమాయించడం జరిగింది. ఒక డిపిఆర్ని తయారు చేసి బాబు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా తీసుకొని జరిగింది. అప్పుడు ఆయన ఇమ్మీడియట్గా ఫీడర్ కెనాల్స్ లైనింగ్ పనులు ఒకవైపు జరుగుతుండాలా, ఇంకోవైపు సెకండ్ టన్నెల్ అక్కడ లోపల జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా వేగవంతం జరగాలి. ఇంకొక 3వ దశగా ఏదైతే డ్యాంలో
వాటర్ వచ్చినాక ప్రాంతం మరి మునక ప్రాంతాలు ఉన్నాయో గుండం చెల్ల కలనూతల సుంకేసులో వారికి R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళను బయటికి తీయాలి. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరగాలి. దీనికి అత్యంత ప్రాధాన్యత నేను ఇస్తున్నా. పోలవరం వెరీ నెక్స్ట్ వెలుగొండ ప్రాజెక్టు. ఇది మనం చూస్తున్నాం కదా, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు గారితో వైకే టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. వెలుగొండ ప్రాజెక్టును వచ్చే సంవత్సరం ఆగస్టు చివరి నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాము, నీళ్లు పాలిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం పాటుపడతారని చెప్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చీకట్లో ఉన్నటువంటి గిరిజనులకు కాంతులు వెలుగులు నింపడం, అదేవిధంగా ఎక్కడైతే గ్రామాల్లో రహదారులు లేవో ఆ గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేయడము, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి ఇబ్బందులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో, మరి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంఘిక హాస్టల్స్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించేందుకు నిత్యం కృషి చేస్తున్నానని, కోట్ల రూపాయలు ఆ యొక్క అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకే నిత్యం కృషి చేస్తున్నానని చెప్పి టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు గారు చెప్తున్నారు. వీడియో రిపోర్టర్ ప్రశాంత్, వైకే టీవీ, ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం నియోజకవర్గం.